హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన లక్ష్మీదేవకి అనే అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వైరింగ్ మీద ఒక వీడియో చేశాను. బట్ కానీ అంటే వైరింగ్ సిస్టమ్, ఇంట్లో యొక్క వైరింగ్ ఎలా ఇస్తాము, ఏంటి టైప్స్ ఏంటి అని చెప్పి అమ్మాయి కామెంట్ పెట్టింది. సో కాబట్టి అమ్మాయి చెప్పిన అన్ని అంటే సిటిఎస్ వైరింగ్ కానీ, కాండ్యూట్ వైరింగ్ కానీ, యాజ్ వెల్ యాజ్ క్లీత్ వైరింగ్ కానీ దాని మీద వీడియో చేశాను. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఇంకా మళ్ళీ ఆ కామెంట్ ఏం పెట్టిందంటే, అన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పండి అన్న అని చెప్పి క్లీత్ వైరింగ్కి యాజ్ వెల్ యాజ్ కాండ్యూట్ వైరింగ్కి, ఇంకోటి వచ్చేసి టీఆర్ఎస్ వైరింగ్కి చెప్పండి అన్న అని కామెంట్ పెట్టింది. సో కాబట్టి తన కోసమని ఈ వీడియో చేస్తున్నా. వీడియో అనేది యాక్చువల్గా అయితే ఈ వీడియో చాలా ముందే చెప్పాల్సింది, కాకపోతే బోర్డు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు బోర్డు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే అడ్వాంటేజెస్ ఒక సైడు, డిసడ్వాంటేజ్ ఒక సైడు వేసుకొని అవి ఒక 5 పాయింట్స్ కానీ 6 పాయింట్స్ కానీ, ఇవి ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ కానీ ఒక్కోటి ఫస్ట్ ఏం చెప్తాను అంటే క్లీత్ వైరింగ్ గురించి చెప్తాను, అండ్ నెక్స్ట్ క్లీన్ చేసేసుకొని కాండ్యూట్ వైరింగ్ గురించి చెప్తాను, అండ్ దాని తర్వాత వచ్చేసి టీఆర్ఎస్ వైరింగ్ ఎలా అయినా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కన్నా మీరు కన్నా చూస్తే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ ఇవి వచ్చేసి నా డిసడ్వాంటేజెస్ క్లీత్ వైరింగ్ గురించి. ఆల్రెడీ క్లీత్ వైరింగ్ అంటే ఏం చెప్పారంటే, సింపుల్గా ఓల్డెన్ డేస్లో క్లీత్ వైరింగ్ అనేది వాడేవారు. సింపుల్ చెప్పాలంటే డయాగ్రామ్ అనేది మీకు స్క్రోల్ అవుతుంటుంది. ఒక వుడెన్ ప్లేట్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా చెప్పాలంటే ఇదే ఒక వుడెన్ ప్లేట్ అనుకుంటే దీని మధ్యలో కండక్టర్స్ అనేది ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి బేస్ రప్పని మనకి ఎన్ని వైర్స్ అనేవి కావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వైర్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఇన్స్టాల్మెంట్స్ చేసుకునేలాగా ఇలా హోల్స్ ఉంటాయి. ఒకవేళ నాకు 3 కావాలనుకోండి, ఇంకోటి కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి బేస్ రప్పని నా యొక్క అవసరాలకు తగ్గట్టు నేను చేంజ్ చేసుకుంటాను. సో కాబట్టి అదే క్లీత్ వైరింగ్ అంటే. అండ్ దాని ఇప్పుడు అడ్వాంటేజ్ చూస్తే కనుక ఇది ఈజీగా అంటే ఇట్ ఈజ్ ఈజీ టు ఫాల్ట్ డిటెక్షన్. ఫాల్ట్ అనేది ఈజీగా డిటెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే గోడకి ఈ యొక్క మెటీరియల్స్ అంటే ఇదంతా ఒక గోడ అనుకుంటే, ఈ యొక్క ఇన్స్టాలేషన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా చిన్నవి, ఇక్కడ ఒకటి అలా ఉంటాయి. సో కాబట్టి కండక్టర్స్ అనేవి అంటే వైర్స్ అనేవి మనం ఇలా పెట్టేస్తాం కాబట్టి, పెట్టినప్పుడు మనకి ఈజీగా ఫాల్ట్ అనేది ఎక్కడ వచ్చింది ఏంటి అంటే కాలిపోవడం ఏమైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలిపోయింది అనుకోండి, మనకి ఎలానో కంటికి కనపడుతుంటాయి. సో కాబట్టి ఫాల్ట్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, ఈ ఫాల్ట్ డిటెక్షన్ జరిగినప్పుడు అక్కడ ఏమవుతుంది, మనకు డ్యామేజ్ అయినప్పుడు మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ అదే, ఇట్ ఈజ్ ఈజీ టు రిపేర్. సో కాబట్టి అది నా సెకండ్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే, ఇది టెంపరీ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టిస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ ఇంటికి సప్లై కావాలి, ఈ యొక్క వైరింగ్ని మనం యూజ్ చేసుకుంటే ఆ ఇంటికి సప్లై ఇవ్వచ్చు. అంటే బేసిక్ బ్రీఫ్గా మనకు కావాల్సిన విధంగా మనము ఈ యొక్క టెంపరీ వైండింగ్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఇంకొక అడ్వాంటేజ్. దాని తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ద ఇన్స్పెక్షన్ ఆఫ్ వైరింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇన్స్పెక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ యొక్క మెటీరియల్స్ ఎలా ఉన్నాయి ఏంటని ఒకసారి చెక్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎటువంటి డ్యామేజ్ లేదనుకోండి, అది అలానే ఉన్నిస్తాం. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే కానీ దాని ప్లేస్లో రీప్లేస్మెంట్స్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ, మళ్ళీ అది తీసి మళ్ళీ రిపేర్ చేయడం కానీ అలా చేసుకుంటాం. సో కాబట్టి ఇన్స్పెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. కస్టమైజేషన్ కెన్ బీ ఈజీలీ. 5th పాయింట్ చూస్తే కస్టమైజేషన్ కెన్ బీ ఈజీలీ. అంటే ఏంటంటే, కస్టమైజేషన్ అంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమంది 3 సెంట్స్ ఉంటాయి, కొంతమంది 5 సెంట్లు ఉంటాయి, కొంతమందికి 1 సెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇంటికి తగ్గట్టు అంటే డూప్లెక్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇంటికి తగ్గట్టు కస్టమైజేషన్ అంటే ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇది 5th పాయింట్. దాని తర్వాత 6th పాయింట్ చూస్తే ఇన్స్టాలేషన్ అండ్ డిస్మాంటిలేషన్ ఆర్ ఈజీ. అంటే ఏంటంటే, ఇన్స్టాల్మెంట్ అంటే ఏంది, సింపుల్ చెప్పాలంటే ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటికి అంటే గోడకి ఈజీగా మనం పెట్టుకొని కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. దాని తర్వాత మెటీరియల్స్ ఈజ్ రికవరబుల్ ఆఫ్టర్ ద డిస్మాంటిల్. అంటే ఏంటంటే, ఒకవేళ మనకి ఆల్రెడీ చెప్పాను ఇది ఒక టెంపరీ వైండింగ్ అని. టెంపరీ వైండింగ్ కాబట్టి మనం కొన్ని రోజులు మాత్రమే వాడుకున్న తర్వాత మళ్ళీ మనకు అవసరం తీరిపోతే ఆ యొక్క వైరింగ్ అనేది మళ్ళీ మనకి వేరే చోట యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ అదంతా యూస్ఫుల్ అంటే రికవరీ చేసుకుంటాం, అంటే తీసేసుకొని మళ్ళీ ఇంకో చోట ఎక్కడైతే కావాలో అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో కాబట్టి ఇవి ఫ్రెండ్స్ 7 అడ్వాంటేజెస్. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నేను ఏంటంటే బోర్డు అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి నేను 7 బ్రీఫ్గా చెప్తున్నా. ఎగ్జామ్స్లో మార్క్స్ రావాలంటే ఈ మాత్రం రాసేసి మీకు కొద్దిగా మినిమం 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నేను బేసిక్గా 5 కానీ 7 కానీ చెప్తున్నా. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ అడ్వాంటేజెస్. దాని తర్వాత డిసడ్వాంటేజెస్ వస్తే, చూడ్డానికి ఇట్ హ్యాడ్ బ్యాడ్ అపియరెన్స్. అంటే చూడ్డానికి కొద్దిగా బాగా ఉండదు. సో కాబట్టి ఇది. ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ గుడ్. అంటే ఏంటంటే, సింపుల్ చెప్పంటే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. అంటే ఏంటంటే, చూడ్డానికి ఆక్వర్డ్గా గలీజ్గా కనపడుతుంది. ఇది సెకండ్ డిసడ్వాంటేజ్. ఫస్ట్ వచ్చేసి బ్యాడ్ అపియరెన్స్, చూడ్డానికి కూడా బాగోదు. ఆల్మోస్ట్ 2 పాయింట్స్ ఈక్వలే, కాకపోతే ఏంటంటే కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే, దీస్ వైరింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫర్ సేఫ్. ఎందుకంటే ఓపెన్లో ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గోడ అనుకుంటే నేను ఫస్ట్ ఒక క్లీత్ ఇక్కడ పెట్టాను,
ఇంకోటి ఇక్కడ పెట్టాను, వైర్స్ అనేవి ఇలా వెళ్తాయి. నాకేమవుతుంది, చూడ్డానికి బాగోదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ జరిగిందనుకోండి, ఒక మనిషి బై మిస్టేక్గా చెయ్యి అక్కడ తగిలిందనుకోండి, షాక్ కొడతాను. సో కాబట్టి అందుకే ఇట్ ఈజ్ నాట్ ఫర్ సేఫ్. సెకండ్ నెక్స్ట్ నేను ఇందాకనే చెప్పాను సేఫ్ కాదు అంటే దాని మీనింగ్ ఏంది, ఇట్ ఈస్ ఛాన్స్ టు షాక్ ఆర్ ఫైర్. షాక్ అంటే ఆల్రెడీ తెలుసు, అంటే ఏదన్నా ఓపెన్ ఇక్కడ జరిగింది అనుకోండి, వైర్ కానీ ఓపెన్లో ఉంటే కన్నా షాక్ కొట్టేస్తుంది. సో కాబట్టి అందుకని ఇది రాశాను. దాని తర్వాత వైర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మెకానికల్ ఇంజురీస్. అంటే సింపుల్ చెప్పాలంటే మనం ఏదన్నా మెకానికల్ ఇంజురీస్ జరిగినప్పుడు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రిడ్జ్ ఉంది ఇంట్లో, ఫ్రిడ్జ్ని జరిపినప్పుడు ఏంటంటే ఆ యొక్క వైరింగ్ అనేది గోడకు ఉంటే నాకేమవుతుంది, జరిపినప్పుడు ఒకవేళ ఆ ఫ్రిడ్జ్ కానీ ఆ యొక్క వైర్కి తగిలినప్పుడు మెకానికల్ ఇంజురీస్ కూడా ఈజీగా అవుతాయి. అంటే ఏంటంటే వైర్స్ కట్ అయిపోవడము అలా జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. మళ్ళీ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టెంపరీ వైండింగ్. కాకపోతే ఇది అడ్వాంటేజెస్లో కూడా వస్తాయి, కాకపోతే ఏంటంటే డిడ్ నాట్ యూజ్డ్ ఫర్ పర్మనెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కన్నా సింపుల్ చెప్పంటే ఇది టెంపరీగానే యూజ్ చేస్తారని అడ్వాంటేజ్లో రాస్తాం. కాకపోతే ఏంటంటే డిసడ్వాంటేజ్ కూడా ఏంది, మనకు వైరింగ్ అనేది ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలి కానీ టెంపరీగా ఉండకూడదు. సో కాబట్టి అది డిసడ్వాంటేజ్. చూడండి కావాలంటే ఏమని రాశాను, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టెంపరీ వైరింగ్, డిడ్ నాట్ యూజ్డ్ ఫర్ ద పర్మనెంట్ వైరింగ్. మనకు కావాల్సింది ఎప్పటికైనా పర్మనెంట్ వైరింగే ఉండాలి. టెంపరీ వైరింగ్ అని ఎన్ని వైర్లను తీసుకుంటూ పెట్టుకుంటుంటాం. సో కాబట్టి పర్మనెంట్ వైరింగ్ అనేది ఉండాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ ద రిస్క్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ప్రజెంట్ బికాస్ ద కేబుల్ ఈజ్ ఓపెన్ కండిషన్. అంతేగాని ఫ్రెండ్స్ ఓపెన్లో ఉంది కాబట్టి నేను బయట గోడకి అతికిచ్చేసి బయట పెట్టేస్తానంటే దాని మీనింగ్ ఏంది, ఒకవేళ ఫైర్ ఏమన్నా వచ్చినా కూడా, ఫైర్ ఏమన్నా జరిగింది అనుకోండి, ఇంట్లో కాలిపోయింది ఏదన్నా, కాలిపోయి అగ్గి ఆ వైర్లకు కూడా అంటుకుంటే కానీ ఈజీగా వైర్లు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో కాబట్టి ఇది కూడా నాకు ఒక డిసడ్వాంటేజ్. సో కాబట్టి ఇవి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్లీత్ వైరింగ్ యొక్క అడ్వాంటేజెస్, ఇవి వచ్చేసి డిసడ్వాంటేజెస్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ వైరింగ్ గురించి చెప్తాను, ఏ విధంగా అది కూడా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేవి.